అందాల నటి స్వర్గీయ శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో నెట్టింట్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా పురుష ఆధిక్యంపై బహిరంగంగా మాట్లాడి సంచలనం సృష్టించింది. టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ టాక్ షోలో సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సమస్యలను ప్రేక్షకులతో పంచుకుంది జాన్వి. నేను నెపో కిడ్నే, ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే నేను ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇక్కడ రాణించాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాలి. దీనిపై ఎన్నో పోరాటాలు చేశాను. అయినా మనల్ని పట్టించుకునేవారు ఉండరు. నేను చెయ్యను, నాకు రాదు, నాకు నచ్చలేదు అని చెప్పే బదులు దాని గురించి నాకు సరిగ్గా అర్థం అవడం లేదు, ప్యాకప్ అని చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి మనల్ని మనమే తక్కువ చేసుకోవాలి. నలుగురు మహిళలు ఉన్న దగ్గర ఉండగలం, కానీ నలుగురు పురుషులు ఒకే దగ్గర మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా చెప్పాలి. మనం ఎదుటి వారి కంటే అద్భుతంగా నటించగలం, కానీ ఎంత టాలెంట్ ఉన్నా వారి ముందు తగ్గి ఉండాల్సిందే. కొన్నిసార్లు మౌనంగానూ ఉండిపోవాల్సి వస్తుంది. ఇలా ఎన్నో రాజకీయాలను ఎదుర్కొన్నాను. ఇక్కడికి వచ్చాకే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే తాజాగా జాన్వీ కపూర్ రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి తులసి కుమారితో అలరించింది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రానున్న పెద్దిలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.